హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్నటువంటిది 9.5 ఎకరాల వరి పొలం అండి. ఇది ప్రస్తుతం అయితే దీన్ని వరి పొలంగా సాగు చేస్తూ ఉన్నారు. అంతకుముందు ఇది మామిడి తోట అనమాట. ఆ మామిడి చెట్లు తీసేసి వరి పొలం కింద సాగు చేస్తూ ఉన్నారండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి టోటల్గా 9.5 ఎకరాలండి. ఇటువైపు కింది వాళ్ళకి వెళ్ళడానికి చిన్న దారి అయితే ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసరికి 2 బోర్లు అయితే ఉన్నాయండి. ఒక్కొక్క బోర్ నుంచి 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయి. టోటల్గా 4 అంగుళాల వాటర్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఇప్పుడు జూమ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చివరి కరెంట్ స్తంభం పైన స్టార్టర్ పెట్టుంది. అక్కడ 2 అంగుళాల బోర్ అయితే ఉంటుందండి. అదొక బోరు. తర్వాత వీడియో ఎండ్లో మరొక బోర్ చూపిస్తానండి. మొత్తం 2 బోర్లు అయితే ఉన్నాయి. 4 అంగుళాల వాటర్ అయితే దీనికి అవైలబుల్గా ఉందండి. తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అనమాట ఇది. ఇప్పుడు నేను మీకు రోడ్డు కూడా చూపిస్తాను వీడియోలో. ఇవి ఒక్కొక్క మడి 1/2 ఎకరం మడి అనమాట. పెద్ద మళ్ళీ అయితే కట్టుకున్నారండి. ఈ విధంగా తార్ రోడ్ ఫేసింగ్ అయితే బిట్ అయితే ఉంటుంది. ఈ బిట్కి ఈ తార్ రోడ్ అనేది 400 మీటర్ల ఫేసింగ్ అయితే ఉంటుందండి. మంచి ఫేసింగ్ అనమాట. దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్ తార్ రోడ్ ఫేసింగ్ కే బిట్ ఉంటుంది అనమాట. బిట్టు షేప్ వచ్చేసరికి ఎల్ షేప్ లో ఉంటుందండి. స్టార్టింగ్ లో చూసింది కొద్దిగా ఎల్ షేప్ లోపలికి ఉంటుంది. మిగతాది మొత్తం రోడ్ ఫేసింగ్ కే ఉంటుంది అనమాట. ఈ విధంగా రోడ్ అయితే 2 వైపులు వస్తుందండి మనకి తార్ రోడ్ అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చాక రోడ్డు కొద్దిగా బెండి తిరుగుతుంది. ఇది పడమర ఫేసింగ్ కింద వస్తుంది. ఇందాక చూసింది దక్షిణ ఫేసింగ్ అండి. 2 వైపులు తార్ రోడ్ వస్తుంది, ఒకవైపు మట్ రోడ్ వస్తుందండి. బిట్ అయితే చాలా బాగుంది. ఇది మధ్యలో ఈ విధంగా రోడ్ అయితే పోసుకున్నారు. ట్రాక్టర్ లోపలికి వెళ్ళి మందు కాట్లో అవి వేసుకోవడం కోసమని రోడ్డు తయారు చేసుకున్నారండి లోపలికి. ఇక్కడ నుంచి ఇంకా తార్ రోడ్ ఫేసింగ్ అని ఇంకా చాలా ఉందండి. వీళ్ళు మడులు కూడా పెద్ద పెద్ద మడులు కట్టారండి. ఒక్కొక్కటి 1/2 ఎకరా కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక్కొక్క మడి చాలా పెద్ద పెద్ద మడులు అయితే కట్టడం జరిగింది. దీంట్లో వచ్చేసరికి 2 బోర్లు అయితే ఉన్నాయని చెప్పాను కదా. కరెంట్ సర్వీసులు మాత్రం 4 ఉన్నాయండి. ఈ ట్రాన్స్ఫార్మర్ సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అంట, వీళ్ళదే అనమాట ఈ ట్రాన్స్ఫార్మర్. దీని నుంచి 4 సర్వీసులు అయితే వీళ్ళకి ఉన్నాయి. ప్రజెంట్ 2 బోర్లు 2 సర్వీసులు అయితే రన్నింగ్ లో ఉన్నాయండి. ఇంకొక 2 సర్వీసులు కూడా మనకు అదనంగా ఉన్నాయన్నమాట. బిట్ అయితే మంచి రోడ్ ఫేసింగ్ అండి. లోకల్ గా ఉన్నటువంటి సిటీకి జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఈ బిట్కి ఆపోజిట్ లో 3 ఫేస్ కరెంట్ 24 అవర్స్ అవైలబుల్ గా ఉందండి. ఇక్కడ పక్కనే ఒక ఇండస్ట్రీ కూడా ఉంది. 24 గంటలు 3 ఫేస్ కరెంట్ అయితే ఉంది. ఎవరైనా ఇండస్ట్రీ పర్పస్ కావాలన్నా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇండస్ట్రీ పర్పస్, రైస్ ఇండస్ట్రీ కానీ కోళ్ళ ఫామ్ కానీ దేనికైనా ఉపయోగపడుతుందండి. బిట్ అయితే చాలా బాగుంది. 24 గంటలు కరెంట్ అయితే అందుబాటులో ఉందండి. ఒక్క స్తంభం కూడా వేసే పని డైరెక్ట్ వైర్లు వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ ఫేసింగ్ లో, ఉత్తరం ఫేసింగ్ లో కూడా వేరే వాళ్ళకి వెళ్ళడానికి ఇది మట్ రోడ్ అండి. ఇప్పుడు జూమ్ చేసినా చూడండి, లాస్ట్ లో చూపిస్తున్న మోటార్ ఇదేనండి. ఇది 2 అంగుళాల వాటర్ వస్తుంది. మొదట్లో అక్కడ చూపించిన మోటార్ కూడా 2 అంగుళాలు, 4 అంగుళాల వాటర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయని తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అనమాట. ఎకరం కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు 30 lakhs అయితే చెప్తా ఉన్నారు. నెగోషియబుల్ అండి, మాట్లాడుకోవచ్చు. చెప్పడం అయితే 30 లక్షలు చెప్తున్నారు. తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అనమాట. కమర్షియల్ గా కూడా ఉపయోగపడుతుంది. కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించండి.